ఆర్థికంగా వెనుకబడిన వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ శివకుమార్ కోరారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందన్నారు. అర్హులైన లబ్ధిదారులందరూ జనవరి 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రజలకి సబ్సిడీ పైన రుణాలు అందజేయడానికి మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధంగా ఆర్థికంగా వెనుకబడిన అన్ని రకాల కులాలకి మన బ్యాంకు పరిధిలో మొత్తం 43 రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. దీంట్లో బీసీ కార్పొరేషన్ ద్వారా 30 రుణాలు, అదేవిధంగా ఈబీసీ కార్పొరేషన్ ద్వారా కాపు సామాజిక వర్గానికి 4, రెడ్డి సామాజిక వర్గానికి 3, అంటే కాపు అంటే బలిజ అంటారు కదా, అదనమాట. రెడ్డి సామాజిక వర్గానికి 3, కమ్మ సామాజిక వర్గానికి 3, ఆర్యవైశ్య సామాజిక వర్గానికి 1, బ్రాహ్మణ సామాజిక వర్గానికి 2, మొత్తం 43 రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. దీనిలో 3 రకాల స్లాబ్లు ఉంటాయి. స్లాబ్ 1 కింద వచ్చేసి 2 లక్షలు యూనిట్ కాస్ట్ ఉంటుంది. దీంట్లో 50% అంటే 1 లక్ష వరకు సబ్సిడీ ఉంటుంది. అదేవిధంగా స్లాబ్ 2 అంటే 2 లక్షల నుంచి 3 లక్షల వరకు రుణం ఉంటుంది. దీంట్లో 50% సబ్సిడీ ఉంటుంది. తర్వాత స్లాబ్ 3 కింద 3 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణం ఉంటుంది. సబ్సిడీ వచ్చి 50% ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనకి చాగనం బ్యాంకుకు సంబంధించి మొత్తం బీసీలకి 7, కాపు 1, ఈబీసీలకి 3, మొత్తం 11 రుణాలు వస్తుంది. అదేవిధంగా సైదాపురం బ్యాంకుకు సంబంధించి బీసీలకి 1, కాపుకి 1, ఇతర వర్గాలకి 2, మొత్తం 11 యూనిట్లు ఉంటుంది. అదేవిధంగా ఊటుకూరుకి బీసీలకి 7, కాపుకి 1, ఈబీసీకి 2, మొత్తం 10 రుణాలు ఉంటుంది. కల్చర్ బ్యాంకుకు సంబంధించి బీసీలకి 8, కాపుకి 1, ఈబీసీలకి 2, మొత్తం 11 రుణాలు. మొత్తం మీద మన సైదాపురం మండలంలో 43 మందికి మొదటి విడతగా ఈ రుణాలు అందజేయడం జరుగుతుంది. దీన్ని 16వ తారీఖు లోపల ఓపీఎంఎంఎస్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. బయట మన ఆన్లైన్ సెంటర్లో కూడా నమోదు చేసుకోవచ్చు. కాబట్టి 16వ తారీఖు లోపల దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మన సైదాపురం మండల ప్రజలకి తెలియజేస్తున్నాం. దేనికి సార్? Hi Nilor, please subscribe to N3 TV. వైకుంఠ ఏకాదశి ఆహ్వానము. నెల్లూరు ప్రజల ఆరాధ్య దైవం వైకుంఠ వాసియగు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనము జనవరి 10వ తేదీ శుక్రవారం ఉదయం 4:30 ప్రారంభమగును. విశేష కార్యక్రమములు: మూలావర్లకు పూలంగి సేవ, శ్రీ తాయార్లకు పూలంగి సేవ, అలంకార మండప పుష్పాలంకరము, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పూలంగి సేవ జరుగును. జనవరి 13వ తేదీ సోమవారం సాయంత్రం 6:30 శ్రీ స్వామివారికి ఆండాలమ్మవారికి గోదా కళ్యాణం. జనవరి 15వ తేదీ బుధవారము కనుమ పార్వేట ఉత్సవము జరుగును. విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు. గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు. గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు. శ్రీ స్వామివారి ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీ మంచుకంటి శ్రీనివాసులు, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణాధికారి.